కిరణాలలో తొలి బలపు జలతారు చెలి కనులలో తొలి చూపును వేడి కిరణాలలో తొలి బలపు జలతారు చెలి కనులలో అధరాల సుధలు నేనందుకోనా అధరాల సుధలు నేనందుకోనా చూపును వేడి కిరణాలలో తొలి బలపు జలతారు చెలి కనులలో లలలా లలా లలా ప్రియా, ఈరోజు ఎంత అందంగా ఉన్నావు చెప్పమంటావా? ఆరజనీకర మోహన బింబం నీ నగుమో బోలునటే కొలనిలో నవకమల దళములు నీ నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట కేగిన నీ రూపమదే కనిపించినదే తల నిండా భూగండ రాచినరాని ములక నవ్వుల గోడములు పూచబోతే తల నిండా భూగండ రాచినరాని ములక నవ్వుల గోడములు పూచబోతే
ఈ పూట పూర్తిగా ముస్తాబైనవు, ఏమిటో కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? అబ్బా, అప్పుడే వచ్చినదో కోపం. ఎంత ముక్కు పట్టని ముత్యమువి. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపో. ఏదో హాస్యమున కన్న మాటలకు అంతలకు ఎందుకు? హవ్వా, హాస్యమట హాస్యము. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనిమ్ము పొరపాటు, కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలినం ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూచిన. అవునా? వీధి గుమ్మను వచ్చినచో మీ అమ్మ గంట పడవలసి వచ్చునని. పెరటి గుమ్మం గడుకు వచ్చేసరికి అతడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? తటాలను తలుపు తెరుచుకొని బడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటును నన్ను చూచి అతడును, అతని చూచి నేనును తెల్లపోయినాం. అంతటితో అతనికి అనుమానము కలుగుకుండానట్లు కోడిగమలాడుచు కొంత దూరం వెంట కూడా వెళ్ళవలసి. ఏమండి, ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందులకే తెంచితిరి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగినా. ఏం చెప్పాడు? మేడము కావాల్సి వచ్చిన. మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహం చెప్పినా తమరు కోపగించుకున్నారు. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషముండని కదా. శభాష్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేది. మేడము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక అదరచు బెదరచు పెరట అదిగో అదిగో మొగము చుట్టిస్తున్నావు. అప్పుడే వచ్చిన. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగే వాడిని. అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశము వలన పరమాతరము చేత కుశల ప్రశ్నలు వేయించిపోయి అందువలన అడుగుటకు అవకాశం. సరే, నేనే చెప్పేదను కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళంలోకి వచ్చిన వారికి మర్యాద చేయటం మా ధర్మం కదా. అందులోకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేయడం ఏమిటండి, వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిర్రాకు వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట నేను వేదముగా ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడైన నలుసంత అబద్ధం ఆడమనే కదా నా నమ్మకము. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటలో ఏనా నేను ఎన్ని మార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి? ఎవరి మాటలో ఏనా నిన్ను ఎన్ని మార్లు శ్లాఘించలేదు? ఎందరు ఎందరు లేరు బాధవన చేక్షణలిపురమందు ఎందరు లేరు కళ్ళలను కందువ మాటలను విటుల గారడి చేయుచు దోళ్ళగోపుగా దోళ్ళగోపుగా పొందలు పేరు గుంజుకొను వారలు ఎందరు 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 విశుద్ధ వృత్తిని చందమున విశుద్ధ వృత్తిని చందమున పునాగుణ విచారణ సల్బడు బారు కలిగిరే
ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమేందో చెప్పనేలేదేమిటండి? ఏమొకటికేమున్నది? దైవము తరచుగా ధనుకులు నానుకలు త్రాటిపట్టల తోడు, చేతులు జైవం రాకలు, హృదయం ముక్కుముక్కల తోడు చేయుచున్న నా పైన. అవునవును, ఇది ఎంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇదిగో ఇప్పటికింతే కానీ 2-3 దినములు తప్ప సానుకూల. ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠమే దిగినది? ఇది వరకేమో రేపు 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 అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరి 2 త్రోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. మాట కడవరకు వినప్పుడు నీకు తోచినట్టు ఇంతవరకు అదిగో ఇదిగో తిప్పిన తుంటని ఈ పూట తొంట చేయి చెప్పిన అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటని ఆశ్రయింతురు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంటి చేయి చూపును, ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోరణము గుచ్చుదురు, అంతేనా? మాట శాంతముగా వెనక మండిపడిన ఏం చెప్పగ చిరాకుమాని చెప్పను. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించితిని, కానీ అదే వేరొకతైతే ఈ మంద మాకు మింగి చావవలసదే. చాలు చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నీవు లేనిదే నేను బ్రతుకగలనా? నీవు లేనిదే నేను జీవించగలనా? చిత్తామణి, నీవు లేనిదే నేను ఒక్క క్షణమైనా బ్రతుకగలనా? విడచితి బంధువర్గముల వీడితి ప్రాణములు గుమిత్రులను విడచితి ఇల్లువాగిలియు వీడితి భార్య ప్రాత చెప్పుగా విడచితి ఎక్కు సిగ్గులు నీ నిమిత్తమై పిడువలే దేహము నీవు నన్ను వీడు నవస్థ తటస్థమైనదో
చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే, నే కాదనిలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? ఏమిటి చింతామణి, ఈ నెలలో అవును చింతామణి, ఎక్కడికి వెళ్ళిన అక్కడే చుక్కెదురుగుతున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకేమైనా లోటు చేశాను? నాకు ఉన్నంతలో నీకు నేను ఏమైనా ఉపేక్ష చేసిన తాతల నాటి క్షేత్రములెల్ల తగనూమి, తాతల నాటి క్షేత్రములెల్ల తగనూమి, దోషిళ్ళతో తెచ్చి తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించిన. అయ్యో పోనివ్వండి, ఇప్పుడు ఎవరు కాదన్నారు? అతమారిచ్చిన అంటున్నా విడిదోట నీవు కోరగా రాజులిచ్చినాను. కులసతి మేని సొమ్ములో పుస్తతో కూడా కులము బారెల్ల నీకిది కూడదు భార్య నూతికి గోతికి తరుములినా లెక్క నీ ఇంట కుక్కబోలే కాచుకొని ఇటులున్నాను కలిగి కాచుకొని ఉన్నాను నేను. ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేం లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. కోసం కాదా మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలి శెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోన మాన్యంబు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శెట్టికి సొద్దు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాటె కుక్కలంబలే చుట్టూ గుమ్మరింటగాంచి మాయమ్మ నన్న కసరుచున్న నీకే లోబడి ఉన్నాను
నిజముగాను నాకు లోబడి ఉన్నావు నిజముగాను, నీకే లోబడి ఉన్నాను నిజముగాను, నాకే నీకే లోబడి ఉన్నావు నిజముగాను. రాజశేఖరానిపై మోసుకుంటలేదురా రాజసానయేలరా, రాజశేఖరానిపై మోసుకుంటలేదురా రాజసానయేలరా రాజశేఖరా. మనసు నిలువనీదురా మమత మాసిపోదురా, మనసు నిలువనీదురా మమత మాసిపోదురా, మధురమైన మోహరా మరపురాదురా రాజశేఖరా నీపై మోజులేదురా రాజసానయేలరా రాజశేఖరా. డబ్బులు వస్తాయా? పెద్దలు పూజ్యులు బాబాయ్ గారు ఈరోజు ఈ నాటకం ఇక్కడ జరగడానికి వారు కూడా ఒక కారణం. జానకిరామరెడ్డి బాబాయ్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. గుత్తిగొంది పుల్లారెడ్డి గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అలాగే కందుకూరు వాస్తవ్యులు ప్రసాద్ గారు మంచి కళాభిమాని, వారు ఈరోజు ఈ నాటకం చూడడానికి ఇంత దూరం రావడం జరిగింది. కళాభిమానంతో మా నలుగురిని ఆశీర్వదిస్తూ 400 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు చెప్పండి. కందుకూరు వాస్తవ్యులు ప్రసాద్. అదేవిధంగా కందుకూరు వాస్తవ్యులు ప్రసాద్ అన్న గారు కళాభిమానంతో 100 రూపాయలు బహుకరించారు. వారికి ఆ భగవంతుడు చల్లగా కాపాడి అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా తులతూచాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నాను. అవును చెప్పండి. మీ అమ్మ లోటు చేసిందని ఏ చండాలుడు అన్నాడు?
మీ అమ్మ మాత్రం నన్ను ఎన్నడైనా పల్లెత్తు మాట ఆడదా? మా అమ్మ లోటు చేయదు, మా అమ్మ మిమ్మల్ని ఏమి అందు, కనపడితే తెలుస్తుంది. మంచిదో. అబ్బా ఏదో దినములు కొంచెం తారుమారునప్పుడు ఇలాంటి గృహచిత్రములు ఎంతటి భార్యకైనా ఉన్నవే, కానీ అవునవును పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. అందులోకి ఈ పూట దైవము అతనిని తారసులు చేసినాడు. ఎవరండి మనకు తారసిలిన వారు? నేను ఇందాక తెలుపుకోగా నా మాట పూర్తి కానిచ్చినావు కావాలి. ఆ తారసులిన తడెవరు తెలుసా? అతను చాలా అందగాడు. ఇప్పుడు వస్తాడుగా, అంతేకాదు సుమా, వారు గొప్ప భాగ్యవంతులు కూడా. అవునా? వీటన్నిటికి మించి గొప్ప పండితుడు కూడా. పండితుడా? ఎలా ఉంటాడు అతను? ఎలా ఉంటాడు తెలుసా? అతను నీలాగే చక్కని చక్కని చల్లని రాగములి మక్కువ కాంతిగా వెలిగి మానసము కదిలించు నిక్కపు నీలమై తనరు నిండకు దేహము అంతకంతకు సద్గుణములు కలిగిన వాడు అతడు గ్రంథ సాంగుడే. తట్టట్లేదండి. నాకు అర్థమైంది. అతడు నా బాల్యమిత్రుడు బిల్వమంగళమూర్తి. ఇప్పుడైనా అర్థమైంది. బిల్వమంగళుడు అనగా ఏటి ఆవల క్రొత్తగా కర్మకారములు కార్యస్థానములు మిద్దెల మేడలు కట్టుకుని కాపురం ఉంటున్న ఆ వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి, బిల్వమంగళుడు అనగా బాగా ఎర్రగా బొద్దుగా మీ అంత ఎత్తుగా ఉంటారు వారేనా? ఆయనే. ఆయన తవరెప్పుడు చూస్తున్నారు? అయ్యో, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని ఈ ఊళ్ళోనే ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఏ పాటి స్థితి ఉండునంటారు? వారికి సుమారు 40 లక్షల వరకు ఉండునని నా నమ్మకం. ప్రకృతమైన ఆ బిల్వమంగళుడును నేను సహాధ్యాయులు. ఆ తిరుమలలో అతడే నేనే అతడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు నీవు నేను ఎలాగో అలాగే మనం కలిసి చాలా రోజులు అయినట్టే ఉంది. మరి ఈ మధ్య అక్కడ కనపడలేదుగా. ఇది ఈ వాన ఒకటి తగులిపోయింది. ఎక్కడ పోదామన్నా ఇది ఒకటి. మరి పర్వాలేదులేండి, పోదామంటావా? మంచివారు అభిమానులు. వర్షం పడ్డా చూస్తున్నారు, పడకుండా చేశారు. సరే తోటలోకి వెళ్దామా? ఈ తోట కాదు కానీ కొత్తపట్నం పక్కన బీచ్ ఉందండి. వర్షం పడుతుంది కాబట్టి బీచ్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్దామా? వెళ్ళిపోదాం. అక్కడైతే ప్రశాంతంగా. అవును, చాలా మీ అమ్మతో అసలు ఆ పోరే ఉండదు. నాకు వచ్చింది అనుకో సముద్రంలో ఎత్తి ముంచేదే అంతే. బాగా ధైర్యంగా ఉన్నాడు వర్షం పడుతుందని. సరే కానీ చూడు, ఈ చల్లని గాలిలో ఈ చక్కని తోట. అవునండి, నీవు నా పక్కన ఉంటే పరవశమే. ఎలాగో తెలుసు. ఏమనిపిస్తుంది? పరవశమే చల్లని గాలి పక్కన నీవు. పరవశమే చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు. పరవశమే కాదా చల్లని గాలి.
అందాలని ఓరచూపులు నన్ను బంధించు బంగారు అందాలని ఓరచూపులు నన్ను బంధించు బంగారు గొలుసులు నీ చిరునవ్వులు జాబిలి రేఖలు నీ చిరునవ్వులు జాబిలి రేఖలు నన్ను పిలిచెను నన్ను వలచెను నన్ను పిలిచెను నిన్ను వలచెను తలపుల బలపులు నన్ను పిలిచెను నిన్ను వలచెను తలపుల బలపులు చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు పరవశమే కాదా చల్లని గాలి నాడు ఈ హాయి మరువకు ఇక ఏనాడు ఈ చేయి విడువకు ఈనాడు ఈ హాయి మరువకు ఇక ఏనాడు ఈ చేయి విడువకు నా అనురాగమే కమ్మని తుమ్మెదా నా అనురాగమే కమ్మని తుమ్మెదా నన్ను పిలిచెను నిన్ను వలచెను తలపుల బలపులు నన్ను పిలిచెను నన్ను వలచెను తలపుల బలపులు చల్లని గాలి చక్కని తోట పక్కన నీవు పరవశమే కాదా చల్లని గాలి ఒక్క ఒక్కయాట నడయాడగడంగిన ఒక్క లా 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 లా. నిశలందు పరుండిన ఒక్క చోట